సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు. ఎవరు వచ్చే 5 ఏళ్ళు తమని పరిపాలించాలి అనే దానిపైన. ఈ లోపు ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం చూస్తున్నాం. తాజాగా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవబోతుంది అంటూ మూడోసారి జోష్యం చెప్తూ వస్తున్నారు ఆయన. సో ఆ జోష్యం చెప్పడానికి కోసం ఆయన తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు ఆరోపణ. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నారు అనేది మన దగ్గర ఉన్న సమాచారం కూడా. సో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాజా పరిణామాలపైన రీసెంట్గా వైరల్ అవుతున్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆడియో పైన మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఏంటి ప్రశాంత్ కిషోర్ మళ్ళీ తెర మీదకి వచ్చాడు? సార్ ఆడు జీవితంలో నరేంద్ర మోడీ గారి దగ్గర బీజేపీకి, ఇప్పుడు మమతా బెనర్జీ గారి దగ్గర, ఎక్కడేమో స్టాలిన్ గారి దగ్గర, నెక్స్ట్ గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ వస్తుందని ఎంత డంకాపాలస్ గారు ఎప్పుడు చెప్పలే కదా. ఆడు ఎప్పుడు చెప్పలే, మీరు అది గమనించట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది చెప్పలే, ఎక్కడ అసలు మాట్లాడాలి. అదే 350 కోట్లు ఎంత చిన్నపిల్లని చేసి ఎత్తేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది చెప్పనోడు ఇక్కడ 100 కోట్లకి, ఎందుకంటే కుక్కమూత పెంది లేదు కంటే ఆ దరిద్రం ఎలా ఉంటుందో చూడండి. అంగవికలాంగులైన పిల్లల కంటే కూడా తండ్రి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందంటే, నానా తిప్పలు పడి వాడి జీవితంలో వాడిని ఎలాగోలా వాడిని ఏదో చేద్దామన్న సంఘర్షణలోనే ఉంటాడు. అలా ఈ రాబిన్ శర్మ గారిని కానీ ఆ దరిద్రాన్ని ఎత్తుకెత్తుకుని అండ్ ఇక్కడ తగలబెట్టిన పాపానికి ఆ దరిద్రాన్ని కడగడానికి లాస్ట్ మూమెంట్ లో ఎనీవే విల్ డూ డెమోక్రసీకి డ్యామేజ్ చేయడానికి పుట్టాడు ప్రశాంత్ కిషోర్ గారు. అదే డ్యామేజ్ చేస్తున్నాడు. ఇందులో కొత్తతనం ఏముంది? అవుద్దా ఆయన వ్యాఖ్యలతో ఏపీలో ఓటింగ్ అంతా మారిపోద్దా? సార్ ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు నెగిటివిటీ అనే దాన్ని ఇంజెక్ట్ చేయడంలో వాడు సిద్ధహస్తుడు. హిస్ టోటల్ సక్సెస్ స్టోరీ ద మొనాటమీ ఆఫ్ డెమోక్రసీని బ్రేక్ చేసింది ఎలా అంటే నెగిటివిటీతో. ఇది ప్రజలు గ్రహించమని నేను మొదటి నుంచి నేను మొత్తుకుంటుంది అదే. రాహుల్ గాంధీ పై నెగిటివిటీ అదే కదా చేసింది ఆయన. ఇప్పుడు ఎంత కాదని కన్సల్టెన్సీ ఇస్తేనే కదా దాన్ని. సార్ అతను 151 సీట్లు కదా. అతను పనిచేస్తున్నాడు, అతను టీడీపీ కోసం పనిచేస్తున్నాడు. నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. అతను క్లియర్ ఎవిడెన్స్ అలా హెరిటేజ్ దగ్గర 100 కోట్లు ఎత్తేసిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తే కూడా స్టాక్స్ తీసుకున్నారు కదా. ఫోన్ చేసి మాట్లాడిన రాబిన్ శర్మ గారి దరిద్రాన్ని కడగడానికి ఆడు వచ్చాడు. అంతకని కొద్దిసేపు క్రితం సార్ ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేశారు సార్, మీరు చెప్పింది మేము నమ్మలేదు, నిజమే సార్ నాకు ఫోన్ చేసి విత్డ్రా చేసుకోమని చెప్పాడు సార్ అని నాతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు. సార్ మీతో అది చెప్పాను. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ చెప్తున్నాను, ఈ రాబిన్ శర్మ గారి దరిద్రాన్ని కడగడానికి ఆడు వచ్చాడు. నేను ఆయన సింగులర్ అంటాడు. ఏం చేసినా నేను ఫస్ట్ టైం మేసం తిప్పి చెప్తున్నాను, ఎనీ టైం ఎనీవేర్ నేను చిన్నంగా సింగిల్ హ్యాండ్తో వస్తున్నాడు. బొమ్మటం లేదు. ఇలా దరిద్రం ఒకసారి వదిలిస్తే ఇంకోసారి ఆడాడు ప్రపంచంలో. ఇవాళ మీకు ఒక విషయం చెప్తా సార్, ద మొనాటమీ ఆఫ్ 57 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఈ 2-3 నెలల్లోనూ నెగిటివిటీతో సస్టైన్ చేద్దామని చూస్తున్నాడు. ఇక్కడ మీకు కులం, ఓ పచ్చల్లోడు, ఇది ఇక్కడ కిరసనాల డబ్బాలోడు, సైకిల్ రూపంలో పేపర్లు వేసుకునే బతుకు నుంచి పొట్టిగాడు అండ్ ఈ పౌడర్ డబ్బా వాడు, ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు, నలుగురు ఎలా తయారంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో చెప్పిన దుష్టచతుష్టయం ఇవాళ కుల ప్రాతిపదిక మీద ఇవాళ డూఆర్ డై అంటున్నారు చూడండి. ఇవాళ కనుక తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు ఏమీ పనులు చేయకుండా వెంకటేష్ గారి సినిమా ఉంటుంది చూడండి. ఆ సినిమా అంతా ఏమి చదవకుండా కూర్చుని ఉంటాడు. చంద్రమోహన్ గారి స్లిప్పులు తీసుకెళ్లి పైకి అందిస్తే ఎగ్జామ్ రాయడానికి కార్యక్రమానికి తెరలేపుకున్నారు. స్లిప్పులతో ఎగ్జామ్ రాయడానికి. స్లిప్పులు అందించి వాడు ఎందుకు పనికి మళ్ళీ రాబిన్ శర్మ గారు ఇచ్చిన ఐడియాలజీతో గతంలో తెలుగుదేశం పార్టీ టొపేరవే లేచిపోయింది. ఇంకో అమ్మాయి తను టీవీ నుంచి వెళ్ళిన అమ్మాయి చాలా బ్రహ్మాండంగా స్ట్రాటజీ ఇచ్చి డీలోనే దరిద్రంలోనే ఏడుస్తున్నారు. వీళ్ళు 90% పైచీలుగా వీళ్ళు ఇంకా ఎత్తిరలు లేదన్న విషయం ఆల్మోస్ట్ 1 year బయటపోయింది. సో డి నుంచి సి కేటగిరీకి రావడానికి దే డెఫినెట్లీ టేక్స్ ఇయర్స్ టుగెదర్. ఒక రాత్రి పరివర్తన చెందారు కదా. సబ్సిక్వెంట్ గా కూడా ఎక్కడ ఎత్తిరలేకపోయినప్పుడు వీడిని తీసుకొచ్చారు. వీడు ఏం చేస్తాడంటే మార్కెట్లోకి నెగిటివ్ ఇంజెక్ట్ చేసేస్తాడు. ఇప్పుడు దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవడో లీక్ చేస్తే ఇలా గంటల్లో కేసులు వేసేస్తారు కదా. కోర్టులు కూడా డైరెక్షన్లు అన్ని చూసాం కదా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రతి జియో మీద కేసు వేశారు. ఒక ఫస్ట్ 2 years జియో రిలీజ్ అవ్వడం దాని మీద స్టే ఆర్డర్. జియో 10 గంటలకు వస్తే 11 గంటల కేసు ఉండేది. 11 గంటల కేసు స్టే ఆర్డర్, లంచ్ మోషన్ ఉండేది ఇమిడియట్ గా కదా. స్టేలు ఉండేది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీళ్ళు ఎందుకు వేయలేదు? ఫస్ట్ ఇది చలన్ టెస్టింగ్. ఎందుకంటే ఇది కనుక ఇది నేషనల్ గవర్నమెంట్ 2019 నుంచి డ్రైవ్ చేస్తున్న కాన్సెప్ట్. కేసు వేయకపోయి అసెంబ్లీలో అద్భుతమైన చట్టం చప్పట్టుకొట్టారు. పైయాల కేసు అయితే కాయరాజా దీన్ని మించింది లేదన్నాడు. అంటే పచ్చల్లోడు అయితే అన్నదాతలు రాసేసాడు. వాడికి ఏమి తెలియపోయినా ఉచ్చ నీచం లేకుండా ఇవాళ ఉచ్చ నీచం లేదు. ఆ రోజు నీతి నియమాలు పాటిస్తున్న బిల్డప్ బ్యాచ్ గాడు రాశాడు.
మొదటలే. ఇప్పుడు నీకు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకునే దమ్ము ధైర్యం లేనప్పుడు నువ్వు ప్రజలకి నెగిటివిటీతో సక్సెస్ చూద్దాం అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా భాష మారిపోద్ది అందరికీ. ఇవాళ మీకు గమనిస్తే స్టే ఆర్డర్ వేయలేదు, కోర్టుకి వెళ్ళే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత నష్టం ఉందన్నప్పుడు పక్క బీజేపీ వాడు బొమ్మ కూడా వేసి ఇవాళ ఇంకా తెగించారు, బరి తెగించారు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? అంటే ప్రజలు ఏదైనా మనం చెప్తే మనతోనే, ఎందుకంటే మన సంవత్సరాల తరబడి పాతుకుపోయి ఉన్నాం ఇండస్ట్రీలో. ఏ పేపర్ వేసినా ఫ్రీగా ఇచ్చినా ప్రజలు ఇదే చదువుతారు. 7 గంటలకి ఈటీవీ వార్తలు చూస్తారు, 9 గంటలకి వార్తలు చూసి పడుకుంటారు, నెక్స్ట్ ఏమో తెల్లారికి ఈ పొగడి పేపర్ చదువుతారు. ఈ భ్రమలు క్రియేట్ చేసి దీంతో మనం చేసేస్తాం అనుకుంటున్నాం. నా పాయింట్ ఏంటంటే సరిగ్గా 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ని ఆంధ్రప్రదేశ్లో గుర్తు చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా బీహార్ నుంచో డెకాయిట్ వచ్చాడు, డెకాయిట్ ఓడించబోతున్నాడు, డెకాయిట్ అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సరిగ్గా 24 గంటల ఎన్నికల ముందు ఓ డెకాయిట్ చంద్రబాబు నాయుడు గారి భాషలో ఓ బీహార్ డెకాయిట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్తున్నాడు. అంటే ఆ రోజు డెకాయిట్ ఇప్పుడు ఇష్టం. ఎందుకు 2014 నుంచి 19 దాకా ఏమేమి దోపిడీలు జరిగాయో దాని అంతటికి నిలువెత్తు నిదర్శనంగా ప్రతిదీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో కోర్టులో ఉన్నాయి. ఇవాళ మనోడు బయలుదేరి మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఈ కేసులు ఇంకా ప్రూవ్ కాలే. సో టిల్ టుడే ఇదే బ్యాచ్ కి మళ్ళీ ఎవడ అవసరం అవుతాడు? ఆడు వదిలించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వదిలించుకున్నాడు. ఈ డెకాయిట్ గారు నాకెందుకు అవతల భయ అని ఎత్తుకెత్తుకున్నాడు. ఎందుకు? దొంగలు ఊళ్ళు పంచుకుంటారు. మీరు గమనించట్లేదు? ఏది పోలవరం ఏటీఎం కింద వాడేసాడు చంద్రబాబు నాయుడు అన్నాడు, లటక్కని చంకెక్కాడు. పాచిపోయిన లెడ్లు అన్నాడు, లటక్కని చంకెక్కేసాడు. వీళ్ళు ముగ్గురితో పాటు వీడు కూడా ఎల్లేడు సినిగాడు కూడా వచ్చి దాపరించాడు. ఇక్కడ మీకు ఏమీ లేదు సార్, ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ దాంతో ఏం చేద్దాం అన్న రాజకీయానికి చూస్తున్నారు. ఈ 3 నెలల్లో వ్యవస్థలతో గేమ్ చేస్తున్నారు సార్. అంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఇవాళ పొత్తు సారాంశం ఏంటనుకుంటున్నారు? ఆ బీజేపీ తిరిగి ఏదో ఒరిగిపోతుంది అని కాదు. డబ్బులు లాస్ట్ టైం ఎక్కడికక్కడ క్లటక్ అని కొలాలన్నీ కత్తిరించారు. ఎక్కడ నీళ్ళు అర్థం లేదు. ఇప్పుడు ఇంట్లో తండ్రి కొడుకులు డబ్బులు ఎత్తుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. ఒక రూపాయి ప్రశాంత్ కిషోర్ గురించి మాడితే బీహార్లో ఎలక్షన్ జరుగుతుంది, ఆయన పార్టీ పెట్టాడు, అక్కడ పాదయాత్ర చేశాడు. ఆడ ఎలక్షన్ వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని మీడియాల కింద ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తా సార్, ఇక్కడ అంతా క్యాస్ట్ పోలరైజేషన్. రవిప్రకాష్ గారు ఎవరు? ఆయన చౌదరి గారు మీరు చూడండి, నేను చూడను. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఓ జయప్రకాష్ నారాయణ, ఓ రవిప్రకాష్, ఓ రామోజీరావు, అండ్ ఇక్కడ రాధాకృష్ణ, ఆ పౌడర్ డబ్బాడు, అండ్ ఈ పెట్రోల్ బంకుడు, వీళ్ళందరూ ఎవరు? సంయుక్త కూటమి. ప్రశాంత్ కిషోర్ కాదుగా? కాదు. కానీ వాళ్ళకి ఎవరు కావాలి? ఇప్పుడు ఒక కాన్స్పిరసీ అడ్రస్ యూఎస్పీ కావాలి. ఇప్పుడు మీరు నన్ను లేపేయాలనుకోండి సార్, ఏం చేస్తారు మీరు? ఉన్నో డెకాయిట్ గడికి కాంట్రాక్ట్ ఇస్తారు, అలా లేపిరా స్టెఫర్ షూటర్ ఇచ్చి. బీహారీ అయితే బెటర్ అనుకో. బీహార్ అయితే అంతే కదా. నేను బీహార్ ఆపాదించట్లే, ఇలాంటి పనికి మళ్ళీ వల్ల బీహార్కి మచ్చొస్తుంది. అది తెలుసుకోవాలి ప్రజలు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయడానికి నువ్వు నిలబడు. లాస్ట్ టైం అంతే కదా, పింక్ డైమండ్, అవును, ఈ పవిసిన పర్వతం, ఈ చెత్త చెదరమే కదా, ఇవి ఉడుక్కోవాలా. ఇప్పుడు ఇంట్లో జుట్లు పంచాయితీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ జుట్లు పీక్కొని చేస్తున్నారు. మనకే సార్ ఇదంతా. వాట్ వై వేర్ కనెక్టెడ్? ఇప్పుడు మీ ఇంట్లో మీ అన్న చెల్లెలతో మీరు దెబ్బలాడుకోరా? దెబ్బలాడుకుంటారా? దానికి మనకే రాష్ట్ర ఇష్యూ అయిపోయి రోజు మీరు టీవీ ఛానల్లో డిస్కషన్ పెడతారా? నేను ఇవాళ మా చెల్లితో పొద్దున్న ఫోన్లో దాంతో నాకు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. వచ్చాను, అది ఇవాళ ఇష్యూ చేశారు నరసింహరావు గారు, ఇది ఇవాళ బర్నింగ్ పాయింట్. మా చెల్లి నేను కొట్టుకుని డిస్కస్ చేద్దాం అంటే మెట్టుతో కొడతారు మీరు నన్ను. ఎరా అవకాశం ఇస్తుంటే నీ చెత్త చదవరు నాకెందుకని. ఇలా అన్నోడు లేకాలకి నాటకాలు మొదలై. నిన్న శివాజీ గారు ఏదో వీడియో పెట్టడం చూసా, ఆరామ్ అస్తాను అని ఏం చెప్పలేదు, నా పేరు మీద రకరకాల సర్వేలు వస్తున్నాయి, అవి నిజం కాదు, నేను అసలు సర్వే చేయలేదు, ఎలక్షన్ తర్వాత ఇస్తా అని చెప్పాడు. ఇంతే అతను చెప్పింది. దానికి నీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అని, అంటే పేరు తీసుకోలేదు, శివాజీ గారు కూడా పేరు తీసుకోలేదు. ఒక సర్వే అతను వచ్చాడు, ఆయన టికెట్ అడిగాడు, ఇవ్వలేదు కాబట్టి ఏదో మాట్లాడుతున్నాడు అనేది తీసుకొచ్చారు. సరే, ఈ గరుడపురంలో శివాజీ గారికి 2 చేతులు దండం పెట్టి పక్కలాడుకోండి సార్, మీకు అనవసరమైన నిశ్చాలు ఎందుకు వస్తారు? మీరు ఆ రోజు అదేంటిది సమయ కేంద్రాన్ని మీరు తెలసాని చాలు, ఆ కుళ్ళు కూడా చాలు ఒకటి వేసుకొని తిరిగింది, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు ఎత్తుకోదేసి ఇంట్లో దగ్గర పడేసి ఇవన్నీ మర్చిపోయి మీరు ఎప్పటికప్పుడు నేను ఇందాక చెప్పిన ఇన్వర్టెడ్ కామాలో కులం అన్న ప్రాతిపదిక మీద మీరు అందరూ ఎగేసుకుని పోగేసుకుని తిరిగితే అలాగే కంటిన్యూ అయిపోండి. అందుకని ఇంకేం లేదు. కానీ హోదా ఏమైపోయింది అసలు? హోదా ఎవరు మాట్లాడలేదేంటి? చంద్రబాబు నాయుడు గారు కదా అన్నిటికీ సర్వరోగం ఎవరని జెండా తెలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. వద్దా అసలు ఆంధ్రప్రదేశ్ హోదా? వద్దా? జనాలకు అవసరం లేదు. అవసరం లేదు సార్. మీకు ఒక మాట చెప్పాలి, వీళ్ళకి అవసరం లేదా? మనకి హిందీలో కహావత్ ఉంటుంది, ఘీ నికాలనాయతో ఉంగిలి తేడా కరికే నికాలం అంటారు. ఇలా ఉంచి తీయమంటారు. ఇప్పుడు మనకి ఈ 75 సంవత్సరాలు 77 ఏళ్ళు బట్టి మనం చూస్తున్న దీంట్లో
ఒక మొనాటమే ఈ రోజు దాకా బ్రేక్ కాలే. అది 2 సార్లు బ్రేక్ అయింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారితో. ఎలా అంటే పవర్ ఆఫ్ స్టేట్, రాష్ట్రం నుంచి సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఎంపీలు ఇస్తే, రాజ్యసభకి ఇస్తే నెక్స్ట్ జరిగేది ఎలా ఉంటుందంటే శాసించే స్థాయి ఉంటుంది. అది 2 సార్లు చూస్తాం మనం. ఒకటి రాజశేఖర రెడ్డి టెన్యూర్లో, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో ఈసారి చూడబోతున్నాం. ఇప్పుడు వచ్చేది కోయిలేషన్ గవర్నమెంటే సార్. మీరు ఎవరైనా చెప్పండి, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పరిరక్షించబడతాయో చూసుకోమనండి. చూద్దాం. నేను అంటుంది ఇవాళ మీకు ఆ మొనాటమీని వీడు బ్రేక్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా సార్, ఒక 4 పోర్ట్లు, అందులో 3 పోర్ట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేసి నడుస్తుంది. నెక్స్ట్ వీళ్ళంతా ఎందుకంటే వడ్డించిన విస్తరి ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఎలా దోపిడీకి గురి చేస్తుంది అన్నది మీరు ప్రాక్టికల్గా చెప్పాలి. ట్రేడింగ్ విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే ఫిషింగ్ హార్బర్స్ కానీ నెక్స్ట్ ఇది కనుక జరిగితే మనకి ఆక్వా రంగం మీద లాంగెస్ట్ కాస్ట్లు ఉంది అపార్ట్ ఫ్రమ్ గుజరాత్ తీస్తే. సో దీంట్లో హ్యూజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్ జరిగితే ఈ అందరూ ఈ తెప్పేలగానే దాపరేస్తారు. బట్ ఇక్కడ ద ఫస్ట్ అవర్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పాలిటిక్స్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ పెద్దపేట వేస్తూ కనబడుతుంది ఈ ప్రభుత్వం. సో ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళని అణగారిన వ్యవస్థను ఇంకా అణగార్చడానికే ఉంటో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ, ఎందుకంటే చూడండి ఒక ఆడియో కూడా లీక్ అయింది చంద్రబాబు. వినిపిస్తాను అదే మీకు. 2 వారాల పోలింగ్ ఉంది, ఇంకొంచెం ఉంది. మావి కూడా ఇక్కడే ఉన్నాయి. ఎలక్షన్ ఎలా అయినా గెలుస్తున్నాం, పవర్లోకి వస్తున్నాం, పథకాలే వేళ్ళు ఏం చేసైనా అమరావతిని డెవలప్ చేస్తాం. నువ్వు ఇమాజిన్ చేయనంత రిటర్న్స్ ఉంటాయి. అవును, అదే ఏం చేసి అయినా అమరావతిని డెవలప్ చేస్తాం, పథకాలు ఏం లేవు, నువ్వు ఊహించినంత రిటర్న్స్ ఉంటాయి అమరావతిలో. అదే చెప్తున్నాడు. నిజమేనా ఆయన వాయిస్ అనేది? ఆబ్వియస్లీ ఈ వీళ్ళు సోషల్ మీడియాలో తిరుగుతుంది సార్. అది మీరు ఆయన వయసు కాదో పక్క పెట్టండి, వాళ్ళ ఐడియాలజీ అది, వాళ్ళ బుద్ధులేదు. ఇది ప్రజలు తెలుసుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే నాతో పాటు నలుగురు అన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది. ఆ నలుగురు ఇవాళ మీరు చూశారు కదా, 2,70,000 కోట్ల సంక్షేమం. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. ఇక్కడ నాతో పాటు నలుగురు ఎవరు? ఆ సుప్రీంకోర్టులో అడ్వకేట్లు వీళ్ళందరితో 1,600 కోట్లు ఒకరు పెట్టించారు. ఇంకోళ్ళు ఎన్ఆర్ఐలు, ఆ చౌదరీస్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళందరూ. కమ్యూనిటీ అనకండి సార్, కమ్యూనిటీకి నేను టీడీపీ వల్ల ఉపయోగం జరిగిందని నేను బిలీవ్ నేను కాదు మీకు ఇంకోటి చెప్తున్నా. కమ్యూనిటీ నష్టం జరిగింది నిజానికి సార్. నష్టం జరిగినా జరగకపోయినా ఇప్పుడు మురళీమోహన్ వాడు, రాఘవేంద్ర వాడు ఎవరండి వీళ్ళు? వీళ్ళెవరు వీళ్ళు? మీరు ఈజీగా తీసి పడేకండి. దెర్ ఆర్ సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళు తప్ప మిగిలిన అందరూ బలైపోయారు. అది అంతా కాదు కదా, 4 కావచ్చు, మొత్తం కమ్యూనిటీ కాదు కదా. అదే చూస్తున్నాను. మీరు చూసి దృక్పథం ఎలా ఉంటుందంటే ఆ నలుగురితోనే నడిపించేస్తాడు. చంద్రబాబు నాయుడు కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే హీ విల్ రన్ ద షో విత్ ఓన్లీ టెరిటరీ పీపుల్. మిగిలిన ఎలా పైన అనవసరం. ఆ టెరిటరీ పీపుల్ పరిరక్షణ కోసమే ఇవాళ మళ్ళీ అమరావతి నేను ఈ సంక్షేమాలు చేయడు. మీరు మేనిఫెస్టో నేను ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్కి ఇవ్వలేదో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాంట్రడిక్షన్. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. సంక్షేమం దానికి పెద్ద పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ సంక్షేమం చేస్తానని చెప్తాడు కదా ప్రజలకి. సెకండ్ మేనిఫెస్టో ఏం లేదు కదా, తేడాలు గిమ్మికలు ఏం చేయట్లే కదా. ఇక్కడ మేనిఫెస్టో లేదు. నేను లోకేష్ మాడితే కూడా 300 నుంచి 400 పెన్షన్ ఇస్తానంటండి. ఇదేట్రా బాబు అని పక్కన వచ్చి చెల్లని కొడితే ఆ తూచ్ 3,000 నుంచి 4,000 ఇస్తాను. అది గాలి కబరే. ప్రాక్టికల్ గా 2,000 పెన్షన్ 3,000 పెంచడానికి నిజంగా 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. అవును, దిస్ ఈస్ ప్రాక్టికల్. బట్ ఎన్హాన్సింగ్ పెన్షన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైమ్ అంటే జస్ట్ లైక్ ఎలక్షన్ గిమ్మిక్కే. గతంలో చూడండి 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేశాను. అడావడి తప్పేముంది? అడావడికి 2 నెలలే టెన్యూర్. అడావడి చేసిన బాధకి 5 ఏళ్ళు భరించాడు జగన్మోహన్ రెడ్డి. మీరు దేశంలో ఎక్కడ లేని పెన్షన్ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. వై? ఒకటి చేసిన తప్పులు సరిదిద్దుకొని తప్పో ఒప్పో నేను భరిస్తానని భరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కంపారిజన్ చేయమనండి. ఇంకోటి ఈనాడులో ఈరోజు ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశారు. ఫస్ట్ పేజ్లో ఏ జోన్లో రాశాడు అది చెప్పండి. మెయిన్ పేజ్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా రాశాడు. ఏం రాశాడు? జగన్మోహన్ రెడ్డి ఇలా 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 విధ్వంసం చేశారు అన్ని వీటిని, కాబట్టి తిరస్కరించండి అని రాశారు. కింద రామోజీరావు గారి పేరు లేదు, ఈనాడు సంస్థ యాజమాన్యం లేదు. బట్ ఫస్ట్ పేజ్లో మాస్టర్ హెడ్లో వచ్చింది. తెగించారు. తెగించేసిన రాతలు దిక్కుమాల రాతలు అలాగే ఉంటాయి. మీకు ఒక మాట చెప్పి ఎందుకు ఒక పత్రిక మరి ఆ స్థాయిలో ఇది అవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది సార్? సార్ మీకు 10 సార్లు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దాకా ఈ 75 సంవత్సరం 1956లో రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం 1983లో ఏర్పడింది. ఓ రామారావు గారు టెన్యూర్ పక్క తిండి. ఈ చంద్రబాబు నాయుడు చేసిన ఈ విధ్వంసం ఏంటంటే, అందుకే చూడండి మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మొహం చెల్లక ఎంతసేపు హైదరాబాద్ నిర్మించానని మాట్లాడతాడు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసావు బాయ్ అంటే తూచ్.
అన్ని సగం సగమే. జగన్ ఆటవిక రాజ్యాన్ని అంతం చేయండి. ఎలా ఎలా అంతం ఈనాడు- చేయాలి? ఈనాడు ఎందుకు first చేయాలి page, చెప్పండి. ఈనాడు first page. ఇప్పుడు సరే అది మీరు పేపర్లు చదివి ఓపుకుంటే చదువుకోండి, కానీ నేను చచ్చిన చదువు నా దరిద్రాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఆటవిక రాజ్యం అన్నప్పుడు నాకు మనకి ఎంత అంటే 17,340 గ్రామాలు ఎంత ఉన్నాయి కదా, 16,340 కదా, 17,000. 11,000 అవి పెంచారు కదా, తండాలు కూడా పంచాయతీ చేశారు కదా. వీటిల్లో 2,200 గ్రామాలకి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ అండ్ విలేజ్ క్లినిక్లు, ఆర్బీకే సెంటర్లు ఇవేవి కట్టకుండా జగన్మోహన్ రెడ్డి అయితే లేడు కదా. ఒక స్కూల్ ఉంది, పరివర్తన చెందిన స్కూల్ కింద మనం చూస్తున్నాం కదా ఇవాళ. ఇప్పుడు ఊరు హైదరాబాద్ చూడడానికి చాలా మంది పోయారు. ఊర్లో అడుగుపెట్టి పోతున్నప్పుడు గ్రామ సచివాలయం, ఆర్బీకే సెంటర్స్, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్ డెవలప్మెంట్ ఇవన్నీ కనపడతాయా? కనపడవా? ఎందుకు కనపడదు? ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ రోజు దాకా హైటెక్ సిటీలలో చూడండి, కాగడాలు ఈ నెత్తిపకుడి గల్లందరినీ పెట్టి పెద్ద సభ ఒకటి పెట్టారు ఇక్కడ. వీళ్ళు ఇవాళ ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సొంత ఊర్లకి వెళ్తే దే రియల్లీ విట్నెస్ వాట్ ద డెవలప్మెంట్ ఇస్. గతంలో ఎప్పుడు చూడండి నేను ఛాలెంజ్ విజిబుల్ డెవలప్మెంట్ ఎస్ స్కూల్స్లో పైగా. ఆబ్వియస్లీ ఇప్పుడు వెళ్ళి స్కూల్లోనే ఓటేయాలి. ఆ స్కూల్ చూస్తే తెలియదా వాట్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సార్. రైట్. ఏబీ వెంకటేశ్వరరావు గారి పైన ఏదో అవినీతి కేసు అయింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చిందంటే దీనిపైన ఏసీబీ కేసు పెట్టండి అని. ఏసీబీ కేసు పెట్టండి. మా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా విదేశాల నుంచి అవి కొన్నారు, పెగాసస్ ఏదో ఎక్విప్మెంట్ కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలంట, అది తీసుకోకుండా కొన్నారంట. దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి. దానిపైన వాళ్ళు కన్విన్స్ అయ్యి ఏసీబీ కేసు పెట్టి విచారణ చేయండి అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ షోన్ జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ ఇస్ జస్టిఫైడ్ కదా. కేంద్రంలో ఎన్డీఏ యా టీడీపీతో ఉన్న ఎన్డీఏ ఓన్లీ మొన్న April 2 వచ్చిందంట అది. అదే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్లియర్ అండ్ ఎవిడెంట్. వై ఈస్ బిన్ అటాచ్డ్ టు ద జీఏడీకి ఎందుకు అటాచ్ చేశారన్న దానికి ఇస్ జస్టిఫైడ్ ఆన్సర్. జీఏడీకి అటాచ్ చేసి సబ్సిక్వెంట్ సస్పెన్షన్ బికాస్ స్టేట్ పర్వ్యూలోనే ఎన్ని మిస్లీడింగ్ యాప్స్ ఉన్నప్పుడు సెంట్రల్ పర్వ్యూలో అగైన్ ద మిస్లాప్ హ్యాస్ బిన్ అడ్రస్డ్ ప్రాపర్లీ. దిస్ ఆబ్వియస్. మనకి కొన్ని వ్యవస్థలు కొంతమంది ఉంటారు సార్, దైవేచ్ఛ అంటాను నేను. అది ఎక్కడో దగ్గర ధర్మం 4 పాదాల మీద ఉండక్కర్లే, ఒక పాదం మీద ఉన్న పరిరక్షణ అనేది జరుగుతుంది. అందుకే చూడండి ఇవాళ ఎన్ని అబద్ధాలతో దుష్ట చతుష్టంగా ఎంత ప్రయత్నించినా ఎండ్ ఆఫ్ ద డే వాట్ జగన్మోహన్ రెడ్డి హాస్ డన్ అది అడ్రస్ చేయవలసి వస్తుంది. దానికి 1,35,000 మంది సెక్రటరీ ఉద్యోగాలు అదే అట్రిబ్యూట్ చేశారు. సో ఊరికి వెళ్ళి ప్రతి వాళ్ళు మీ ఊర్లో 10 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయని కనపడుతుంది. ఆబ్వియస్ గా ప్రతి ఊర్లో 10 మంది గవర్నమెంట్ ఉద్యోగాలతో కనపడతారు. ఆబ్వియస్ గా కనపడతారు సార్. 10 ఏంటి సార్, 10 సర్వే సంస్థల్లో. సచివాలయంలో ఉండేది 10 మంది కదా. అవును సార్, 10 సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు కనపడతాయి, స్కూల్ డెవలప్మెంట్ కనపడుతుంది, ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి విలేజ్ క్లినిక్ ఒకటి అట్రిబ్యూట్, ఫ్యామిలీ డాక్టర్, ఆర్బీకే సెంట్రల్ త్రూగా వ్యవసాయం ఎలా జరుగుతుందో కూడా కళ్ళ ముందు చూస్తారు కదా సార్. ఎంత కాదని వీళ్ళందరూ తల్లిదండ్రులు వ్యవసాయదారులే కదా. ఆ ఇంట్లో కూర్చుని నాకు ఈ సంవత్సరం ఏం వ్యవసాయం లేదని మాట్లాడు కదా, వ్యవసాయం ఏమొచ్చిందో మాట్లాడతారు కదా వాళ్ళు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ కదా. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి నాలుపొకడి కబుర్లు చెప్పి మళ్ళీ మిస్లీడ్ చేశారని. అంతరాత్మ అన్నది ఒకటి ఉంటుంది సార్ ప్రతి ఒక్కడికి, అది గ్యారంటీ ఘోషిస్తుంది. కరెక్ట్. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు కోసం సమయం కేటాయించినందుకు. ఫర్దర్గా డెవలప్మెంట్స్ ఉంటే మళ్ళీ చూద్దాం ఈవినింగ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.